హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఐడి కార్డ్ కోసం బ్లడ్ రిపోర్ట్ అడిగారు అనమాట. నా లైఫ్లో నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు గైస్, ఎందుకంటే నాకు ఎప్పుడు అవసరం పడలేదు. అసలే మనం ఆ హాస్పిటల్ చాలా దూరం. అందుకే మేము ఈస్టర్లో ఉన్న లయన్స్ క్లబ్కి వెళ్ళినాం అనమాట మా కాలేజ్ నుంచి. ఎందుకంటే లయన్స్ క్లబ్లో 50 రూపీసే అంట గైస్, బయట అయితే 100 రూపీస్ అంట. అందుకే లయన్స్ క్లబ్లోకి పోయినాం మేము. సింపుల్గా 2 నిమిషాలలో వేసేసింది మేము బ్లడ్ టెస్ట్. అసలు నేను మా ఫ్రెండ్స్ 20 సార్లు ఎక్కి దిగిన మా వెయిట్ మెషిన్, మా వెయిట్ చెక్ చేసుకోనికి. మా ఫ్రెండ్స్ అందరు టర్న్ అయిపోయింది, ఇప్పుడు నా టర్న్ అనమాట. నేను చేసే ఓవర్ యాక్షన్కి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ నవ్వుతురు, ఈమెంది ఇట్లా చేస్తుందని. నేను ఎంత జ్వరం వచ్చినా కానీ టాబ్లెట్లే వేసుకోను. అట్లాంటిది ఇంజెక్షన్ అంటే కొంచెం భయం అవుతుంది కదా. ఆమె జస్ట్ పెట్టి ఇంజెక్షన్ గుచ్చకముందుగా నేను ఏళ్ళు గుంజేసుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అయితే ఒకటే నవ్వుతురు నన్ను చూసి. అటు ఇటు కష్టపడి 3 చుక్కల రక్తం తీసేసుకుంది అక్క. నేను బ్లడ్ గ్రూప్ అంటే ఏదో పెద్ద కథ అనుకున్నా గైస్, ఏం లేదు. 3 చుక్కల రక్తం తీసుకుంది, అందులో ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఇంకా ఓ పాజిటివ్ అవేంది లిక్విడ్స్ అనుకుంటా వేసింది. అందులో ఏ బ్లడ్ అయితే బ్రేకేజ్ అవుతుందో అదే మన బ్లడ్ గ్రూప్ అంట. వెరీ సింపుల్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాది మా ఫ్రెండ్స్ అందరిది ఓ పాజిటివే, ఎందుకంటే మేము చాలా పాజిటివ్ గైస్, అందుకే మాది ఓ పాజిటివ్. మీకు ఎప్పుడన్నా ఓ పాజిటివ్ రక్తం కావాలంటే చెప్పండి గైస్, డొనేట్ చేస్తాం నేను మా ఫ్రెండ్స్ అందరం. మీలో ఎవరికైనా తెలుసా అసలు ఐడి కార్డులో బ్లడ్ గ్రూప్తో ఏం అవసరం? నాకైతే తెలియదు గైస్. ఏదో వాళ్ళు పట్టుబట్టి అడుగుతారు కాబట్టి 10 రోజుల నుంచి, అందుకే ఇప్పుడు పోయి తీసుకున్నాం అనమాట. ఒక 15 మినిట్స్ అటు ఇటు టైం పాస్ చేసేసరికి మా రిపోర్ట్స్ వచ్చేసినాయి అనమాట. ఇంకేముంది, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం. దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్ బాయ్.